ఎలా సార్ మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏమనుకుంటారు సార్ వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రజలు? ఇక్కడ ఏంటంటే అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంతం కోసం ఏర్పడినటువంటిది, ఉద్యమాలు తీసినటువంటి పార్టీ, బతుకమ్మలు ఆడించినటువంటి పార్టీ, బోనాలు తీసినటువంటి పార్టీ, ఆమరణ నిరాహార దీక్షలు చేసినటువంటి పార్టీ. ఈ పార్టీ ఓట్లు అడిగే హక్కు ఈ పార్టీకి మాత్రమే ఉన్నది. ఈ కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో, పథకాలు ఏవైతున్నాయో అవన్నీ మంచిగా సక్సెస్ఫుల్ జరిగినాయి కాబట్టి వాటిని చూసి ఆదర్శంగా అట్లాంటి సేవా కార్యక్రమాలు నేను కూడా చేయాలని చెప్పి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఆకర్షించబడి ఈ పార్టీలో బీజేపీ నుండి చేరిండు కాబట్టి ఆయన ఉద్దేశము గ్రహించిండు. ఆయన అదివరకు వరంగల్లో ఎన్నో సోషల్ వర్క్ చేసిండు కాబట్టి అవన్నీ చూసినటువంటి వాడు కేసీఆర్ చూసి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీటింగ్లో చూస్తే ఆయన ఉద్దేశం కూడా బాగా అర్థమైపోయింది, అతను గెలవాలి. వరంగల్ జనాలు కంపల్సరీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొగ్గు చూపుతాను. ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ ప్రజల్లో నెరవేరలేక వాళ్ళ విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఎడ్యుకేటెడ్ పట్టభద్రులు కాబట్టి ఇక్కడన్నా అందరు కలిసి ఒక ఉన్నతమైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే రేపు మండలిలో మంచి ప్రజా సమస్యల మీద, నిరుద్యోగుల మీద, ఆ ఉద్యోగాల విషయంలో మాట్లాడే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ నుంచి అంటే ఆయన అంత బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి సబ్జెక్ట్ లేని వ్యక్తి, చదువుకోని వ్యక్తి. అది దానికి సబ్జెక్ట్ లేదు కదా అన్న. జనాలు నమ్మింది అంటే బ్రోకర్ మాటలు, మాయ మాటలకు జనాలు నమ్ముతారు. చదువుకున్నాడు విలువలకి కొంచెం లేట్గా అర్థమైనా కానీ రిజల్ట్ ప్రకారం వచ్చే వరకు బీఆర్ఎస్ అభ్యర్థి కంపల్సరీ బయటకు వస్తుంది. ఆ మాయ మాటలు, ఆ తీర్మార్ మాటలు ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండే. కట్టవాళ్ళు చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు అట్లాంటి మాయ మాటలకు మోసపోకుండా 100% బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్న గారిని గెలిపించుకున్నారు. నా పేరు జ్యోత్స్న. ఏం చేస్తారు? స్టడీ. డిగ్రీ అయిపోయిందా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పీజీ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ ఇది. ఓకే, ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కదా, ఏమనుకుంటున్నారు మేడం యాజ్ ఈ మన స్టూడెంట్ అంటే మనకు ముఖ్యంగా నిరుద్యోగుల గురించి మనకు పరిష్కారం కావాలి, వాళ్ళ స్టాండర్డ్ తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎట్లా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇక్కడ క్యాండిడేట్, కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. ఏ అభ్యర్థి గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? రాకేష్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే ఆయన స్టడీ పర్సన్ కదా, కొంచెం స్టడీ పర్సన్ ఆలోచన తెలుస్తుంటది. మన స్టడీ నుండి వచ్చింది కాబట్టి ఏ విధంగా చదువుకున్నామో స్టడీ విలువ తెలుస్తుంది.